ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య 28వ తేదీ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో మొత్తం 84 మ్యాచ్లు నిర్వహించనున్నారు. లీగ్ దశలో 80 మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మరియు ఫైనల్ కలిపి మొత్తం 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉంటాయి. ప్రతి జట్టు లీగ్ దశలో 16 మ్యాచ్లు ఆడనుంది. కొన్ని జట్లతో 2 మ్యాచ్లు, మరికొన్ని జట్లతో ఒక్క మ్యాచ్ ఆడే విధంగా షెడ్యూల్ రూపొందించారు. మనకి ఫుల్ షెడ్యూల్ వస్తే గానీ ఏ టీంతో 2 మ్యాచ్లు, ఏ టీంతో ఒక్క మ్యాచ్ ఆడుతుందనే దానిపై క్లారిటీ వస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి మే 31 వరకు జరుగుతుంది. అంటే మొత్తం 65 రోజులు ఈ ఐపీఎల్ సీజన్ కొనసాగుతుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ మరియు అస్సాం రాష్ట్రాల్లో ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర పరిపాలనా కారణాల వల్ల ప్రస్తుతం ఐపీఎల్ షెడ్యూల్ను 2 దశలుగా ప్రకటించారు. అందులో భాగంగా ప్రస్తుతం ఫేజ్ 1 షెడ్యూల్ మాత్రం విడుదలైంది. ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫేజ్ 1లో మొత్తం 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్లు మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి. ఈ ఫేజ్లో ప్రతి జట్టు 4 మ్యాచ్ల చొప్పున ఆడనుంది. ఫేజ్ 1 షెడ్యూల్ ఇలా ఉంది. మార్చి 28వ తేదీన బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫస్ట్ మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. సెకండ్ మ్యాచ్ మార్చి 29న బొంబాయి వేదికగా బొంబాయి ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. థర్డ్ మ్యాచ్ మార్చి 30న గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. ఫోర్త్ మ్యాచ్ మార్చి 31న న్యూ చండీగఢ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. ఫిఫ్త్ మ్యాచ్ ఏప్రిల్ 1న లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. సిక్స్త్ మ్యాచ్ ఏప్రిల్ 2న కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. సెవెంత్ మ్యాచ్ ఏప్రిల్ 3న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. ఎయిత్ మ్యాచ్ ఏప్రిల్ 4న ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు జరగనుంది. నైన్త్ మ్యాచ్ ఏప్రిల్ 4న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 10th మ్యాచ్ ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 11th మ్యాచ్ ఏప్రిల్ 5న బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 12th మ్యాచ్ ఏప్రిల్ 6న కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 13th మ్యాచ్ ఏప్రిల్ 7న గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 14th మ్యాచ్ ఏప్రిల్ 8న ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 15th మ్యాచ్ ఏప్రిల్ 9న కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 16th మ్యాచ్ ఏప్రిల్ 10న గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 17th మ్యాచ్ ఏప్రిల్ 11న న్యూ చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 18th మ్యాచ్ ఏప్రిల్ 11న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 19th మ్యాచ్ ఏప్రిల్ 12న లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు జరగనుంది. 20th మ్యాచ్ ఏప్రిల్ 12న బొంబాయి వేదికగా బొంబాయి ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. ఈ మ్యాచ్లతో ఐపీఎల్ 2026 ఫేజ్ 1 ముగుస్తుంది. ఫేజ్ 1లో ప్రతి జట్టు 4 మ్యాచ్లు ఆడడంతో పాయింట్స్ టేబుల్లో మంచి ఆరంభం చేయడానికి అన్ని జట్లు ప్రయత్నిస్తాయి.